దేవర మూవీ 8 days కలెక్షన్స్ ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మ్యాటర్లోకి వెళ్తే దేవర మూవీ 8 days చాలా అంటే చాలా తక్కువగా అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు డే 1 నుంచి డే 7 కి వచ్చిన కలెక్షన్స్ కంటే నిన్న చాలా తక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే వీకెండ్ స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే వర్కింగ్ డే కాబట్టి కొంచెం లో అయితే వచ్చింది. అలాగే కొత్త మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి దానికన్నా కలెక్షన్స్ కొంచెం తగ్గాయి, కొంచెం జస్ట్ ఒక 50 lakhs నిన్నటి కన్నా ఈ రోజు కన్నా. సో ఈ పెద్ద తేడా అయితే ఏం లేదు. మొన్న ఎంత వచ్చాయో నిన్న కూడా అంతే వచ్చాయి. జస్ట్ ఒక 50 lakhs అట్లా తగ్గాయి అనుకోండి. ఓవరాల్ గా ఎంత వచ్చినాయో మాట్లాడుకుంటే మాత్రం ఏపీ తెలంగాణలో వచ్చేసి దాదాపు 2.5 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. షేర్ ఇది గ్రాస్ వచ్చి దాదాపు 4 కోట్ల వరకు గ్రాస్ రావడం జరిగింది. ఇందు నుంచి దాదాపు 2 కోట్ల నెట్ అయితే రావడం జరిగింది. దాదాపు గ్రాస్ వచ్చేసి 3.5 కోట్లు రావడం జరిగింది. అండ్ ఓవర్సీస్ అలాగే కర్ణాటక ఇవన్నీ తమిళ్ ఇవన్నీ యాడ్ చేసుకుని దాదాపు ఒక 3 crores వరకు అయితే ఉంటాయి. ఓవరాల్ గా మూవీకి వచ్చేసి 11 కోట్ల నుంచి 12 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలా తక్కువ నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన ఈ డే కూడా మనకి మినిమం 15 crores పైన చూసాము. బట్ ఈ రోజు ఒక్కైతే 11 కోట్ల రేంజ్ అయితే చూడడం అయితే జరిగింది. సో ఇది నిన్న వచ్చిన గ్రాస్ తో మొత్తం మూవీకి వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 406+4 లెవెల్ దాదాపు మొత్తం 415 కోట్లు అయితే రావడం అయితే జరిగింది మొత్తానికి 8 days కి. మరి ఈ 2 days చాలా ఇంపార్టెంట్. మరి 2 days కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఆల్రెడీ బుకింగ్స్ ప్రీ సేల్స్ చూసుకుంటే ఈ రోజు ప్రీ సేల్ చూసుకుంటే దాదాపు 3.5 కోట్లు ఆల్రెడీ ఉంది. అది తెలిసి ఈ రోజు ఒక డబుల్ డిజిట్స్ అయితే మనం అయితే దాడతామని అయితే అనుకుంటున్నాను. మినిమం 20 crores పైన గ్రాస్ వస్తుందని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఈ రోజు సాటర్డే అలాగే సండే 2 రోజులు. మరి ఎలా ఉంటుందని చూడాలి. ఇది 8 days గా వచ్చిన కలెక్షన్స్. తగ్గినాయి అంటే తగ్గలేదు, బాగానే వచ్చాయి. అండ్ ఓవర్సీస్ లో వచ్చేసి మనము నార్త్ అమెరికా చూసుకుంటే డైలీ అయితే 100 కి అయితే వస్తుంది మనకి. ఇక్కడ చాలా బాగా అయితే రన్ అయితే అవుతుంది. బట్ 100 కి మూవీ కానీ మంచి టాక్ గానీ వచ్చుంటే యూఎస్ లా డైలీ 500 కి 400 కి వచ్చేది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే డైలీ 100 కేనే వస్తుంది. చాలా మంది మూవీని అయితే చూడడానికి అయితే మూవీ యావరేజ్ అంటున్నారు కదా, లేకపోతే మూవీ ఇట్లా అంటున్నారు కదా అని చెప్పి థియేటర్ కూడా వెళ్లకుండా వాళ్ళే డిసైడ్ అయ్యి ప్రీమైండెడ్ గా అయితే ఉంటున్నారు కొంచెం బ్యాడ్ రివ్యూస్ వల్ల. లేకుంటే అక్కడ కూడా 500 300 కి అట్లా వచ్చేది. అండ్ ఇంకోటి కూడా మనం చూసుకుంటే నార్త్ అమెరికాలో ఎక్కువగా హిందీ వాళ్ళు అయితే కనెక్ట్ అయితే అయ్యారు. హిందీలో చూసుకుంటే దాదాపు 500 కి ఓన్లీ హిందీ వర్షన్ రావడం అయితే జరిగింది. ఇది సూపర్ కదా. ఒక తెలుగు వర్షన్ కి సపరేట్ పెట్టండి, హిందీ వర్షన్ కి 500 కి దాకా రావడం అయితే జరిగింది. ఓ నార్త్ అమెరికా గ్రాస్ ఇది సూపర్ నెంబర్ అని చెప్పాలి. కారకంగా హిందీ వాళ్ళు కూడా ఓన్ అయితే చేసుకుంటున్నారు అనే దానికి ఇది పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ హిందీలో చూసుకుంటే దాదాపు 50 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 50 కోట్లు నిన్న వచ్చేసి దాదాపు 1.5 to 2 crores మధ్యన అయితే రావడం అయితే జరిగింది. సో నిన్న గ్రాస్ తో 48 crores + 2 crores దాదాపు 50 crores నెట్ అయితే రావడం అయితే జరిగింది. 50 కోట్ల నెట్ అంటే దాదాపు గ్రాస్ వచ్చేసి 65 to 70 crores అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా మనకి హిందీ అలాగే ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్. అండ్ అలాగే ఏపీ తెలంగాణ మన కర్ణాటకలో అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు 30 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. తమిళనాడు ఒకటి బ్రేక్ ఈవెన్ కి ఇంకా దగ్గరగా అయితే ఉందని చెప్పాలి. అక్కడ అవ్వకపోతేమో ఫుల్ రన్ అవ్వచ్చేమో చెప్పలేము. అక్కడ వచ్చేసి దాదాపు 7 కోట్ల షేర్ అయితే రావాలి. ఇప్పటి వరకు చూసుకుంటే 4 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకొక 3 కోట్ల షేర్ రావాలంటే దాదాపు 7 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. మరి అంత గ్రాస్ కలెక్ట్ చేస్తుందో లేదని అయితే కమెంట్ బాక్స్ లో తెలుస్తుంది. అలాగే కేరళ గురించి మాట్లాడుకుంటే మాత్రం కేరళ 1 crore కి అయితే అమ్మడం అయితే జరిగింది. లేకుంటే 50 lakhs అమ్మడం అయితే జరిగింది అనుకోవచ్చు. అక్కడ దాదాపు 2 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ బ్రేకింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది కేరళలో. కేరళ కంప్లీట్ అయి తెలుగు డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే గుంటూరు కంప్లీట్ అయిపోయింది, నెల్లూరు కంప్లీట్ అయిపోయింది, ఉత్తరాంధ్ర కంప్లీట్ అయిపోయింది, ఈ నైజాం తెలంగాణ కంప్లీట్ అయిపోయింది, సీడెడ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ కృష్ణ ఒకటే ఉంది, అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ 3 ఉన్నాయి. సో టోటల్ గా మూవీ అయితే ఆల్ ఏరియాస్ లో బ్రేకింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఓవర్సీస్ లో 27 crores కమ్మితే దాదాపు 29 crores రావడం, 2 crores ప్రాఫిట్స్ అక్కడ రావడం జరిగింది. సో ఓవరాల్ గా మూవీకి వచ్చేసి దాదాపు 15 కోట్ల ప్రాఫిట్స్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్ మూవీకి. సో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన ఇంకా 4 ఏరియాస్ అయితే ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతే మూవీకి ఓవరాల్ గా అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికే సూపర్ హిట్ బట్ ఇంకా మనం చెప్పుకోవడానికి అయితే ఉంటుంది. ఈ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడమే చాలా అంటే చాలా ఎక్కువ. అదే మూవీకి కానీ కల్కి కానీ సలారికి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే ఇప్పటికి 1000 కోట్ల దగ్గర ఉండేదేమో చెప్పలేము. ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. అండ్ ఈ టీం కూడా ఒకటి చేసిన పెద్ద వరస్ట్ థింక్ ఏంటంటే ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం. ప్రమోషన్స్ కానీ చేస్తుంటే కథ వేరే ఉండేదేమో. ఎందుకంటే ప్రమోషన్సే కదా మూవీని డిసైడ్ చేసేది. మన తెలుగు రాష్ట్రాలు అవసరం లేదు. తెలుగు రాష్ట్రంలో డైరెక్ట్ ట్రైలర్ రిలీజ్ చేసిన మూవీకి నార్త్ ఇండియాలో అట్లా కాదు కదా. నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ లేకుంటే మూవీనే చూడరు అసలు. అయినా కూడా 50 crores నెట్ వచ్చిందంటే నువ్వు ప్రమోషన్ చేస్తుంటే అర్థం చేసుకో ఈ రేంజ్ లో వచ్చేదా. అక్కడ కూడా నార్త్ ఇండియాలో కూడా పెద్ద టాక్ అయింది, అక్కడ కూడా మిక్స్డ్ టాకే ఉంది. అండ్ తమిళనాడులో ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసారు, వదిలేశారు. అండ్ అక్కడ ప్రమోషన్ సరిగా లేవు. కర్ణాటకలో అసలు వెళ్ళని కూడా వెళ్ళలేదు, కేరళకు వెళ్ళని కూడా వెళ్ళలేదు. నార్త్ ఇండియాకి అసలు ఒక 2 ఇంటర్వ్యూస్ ఇచ్చేసి వదిలేస్తారు అయిపోయి. సో ఇది ఓవరాల్ గా ప్రమోషన్ సరిగా చేస్తుంటే నెంబర్స్ వేరే ఉండేవి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 415 కోట్ల కన్నా ఇంకెక్కువ రేంజ్లు ఉండేవి.
బట్ వాళ్ళు ప్రమోషన్ సరిగ్గా చేయలేదు. అండ్ డే 8 ఇదైతే కలెక్షన్స్ వచ్చిన దాదాపు లెవెల్ క్రూస్ గ్రాస్. మరి రేపు రేపు వచ్చే కలెక్షన్స్ ఇంపార్టెంట్. చూద్దాం, ఈ రోజు వచ్చే బాగా వస్తే మాత్రం మనకి దసరా వరకు అయితే ఇంకా మంచిగా మన కలెక్షన్స్ రావచ్చు, పండగ వరకు. మరి చూద్దాం ఎంత వస్తుంది అయితే. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియోస్ అండ్ కలెక్షన్స్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.